ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ 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 యోగవేమన పద్యతత్వామృతం. ఆశపాశమెల్ల కోసివేసిన వాని చిత్తమెప్పుడు గురుని చేరియుండు మోహబద్ధుడైన మోక్షంబదెక్కడ విశ్వదాభిరామ వినురవేమ. ఆశాపాశ పరిత్యాగి పరమ వైరాగ్య భోగి విను. ఆశయనడి మృత్యుపాశాన్ని పూర్తిగా తెగగోసివేసిన అట్టివాని మనస్సు గురు మంత్రోపదేశమందు కుదురుగా నిలిచిపోయి మరువక స్మరింపగలుగుతూ ఉంటుంది. ఇలా ఆశను తుదిమొట్టింప లేకపోతే దాని యొక్క సంసార మోహము చేత చిక్కిన వానికి గురు సాంగత్యం, జీవనముక్తి అనేవి అసత్యాలు, అంటే జరగవు, కళ్ళలు, సాధించడానికి వీలు పడవు. కాబట్టి అవి గగన కుసుమాలని, స్వప్నమందు రాజ్యసుఖాలని ఎండమావుల నీళ్లుగా వర్ణించారు శ్రీ మహాయోగి వేమన. లక్ష్యం ఎప్పుడైనా పరమాత్మయందు సుస్థిరం పొందాలంటే చిత్తమందు ముందు ఆశాపాశ వర్జితుడు కావాలి. సంసార మోహం చేత కట్టుబడిన అజ్ఞాని నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ఉండలేడు. ఇహామూత్ర అపార్థ ఫలభోగ విరాగిగా జీవనం చేయలేడు. సమాధి షట్క సంపత్తిని గ్రహించ సమర్థుడు కాలేడు. ఇక మోక్షమందు సదా విడువని ఇచ్చను పొందకుండానే ఉంటాడు. మరి లక్ష్యశుద్ధిని సరిగా పొందలేని మోహబద్ధుడు ముముక్షుడు ఏ విధంగా కాగలుగుతాడు? కాలేడు. కాబట్టి మోక్షాన్ని పొందటం దుర్లభము అన్నాడు. సంసార మోహం, బంధం వీటి యందే వాని జీవన చక్రం తిరుగుతూ ఉంటుంది. కావున బ్రహ్మైక్యానుసంధానమున నిరంతరానంద రసానుభూతితో అమృతత్వం ఆస్వాదించిన మహాయోగి వేమన మోహబద్ధుడైన వానికి మోక్షము అది ఎక్కడా అని ప్రశ్నిస్తూ ప్రశ్నలోనే సమాధానాన్ని రాబట్టుతూ ఉన్నాడు. అస్తు. కూటికి వగలేక కూర్చున్నవానికి ఆడుదాని మీద ఆశగలదే అన్న మదము చేత అఖిల మదంబులు విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాకవి దివ్యజ్ఞాన రవి విను. పేదరికంతో బాధపడుతూ కూటికి జరుగుబాటు లేకుండా అతిథి అభ్యాగతులకే పిడికడ అన్నం పెట్టలేక బాధపడి ఉన్నవారికి మన్మథ వికారం కలిగి స్త్రీల మీద ఆశ పుట్టే అవకాశం అనేది లేదు. కాని సృష్టిలో పెక్కు మదాలు అన్నీ అన్నం ఉన్నదనే అహంకారం చేతనే కలుగుతున్నాయి. నాకేమిలే. సృష్టిలో పెక్కు మదాలు అన్నం ఉన్నదనే అహంకారం చేతనే కలుగుతున్నాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని భోగలాడవలసిందని హెచ్చరిస్తూ పరమాత్మ వైపు కన్నుగలిగి అరివర్గాన్ని రూపుమాపమంటున్నాడు మన వేమన. కూటి కాసలేనప్పుడు